గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక నిర్ణయం మనం తీసుకునేది ఎలా తీసుకోవాలి అనేది వాటి మన పాడ్కాస్ట్ టాపిక్. ఒక నిర్ణయం అనేది సరైన నిర్ణయమా తప్పు నిర్ణయమా అనేది మనం ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో చెప్పలేము. కానీ ఎప్పుడైతే దాని పర్యవసానం అనుభవిస్తామో ఆ అనుభవించే టైంకి వచ్చేసరికి ఆ నిర్ణయాన్ని మార్చలేము. అసలు లైఫ్లో నిర్ణయం తీసుకోవడం యొక్క కాంప్లికేషన్ అనేది అదే. ఏంటంటే మనకి నిర్ణయం తీసుకునేటప్పుడు పర్యవసానం తెలియదు, పర్యవసానం తెలిసే టైం నిర్ణయాన్ని మార్చలేము. తద్వారా మనం ఏం చేస్తుంటాం, మన యొక్క జీవితంలో తప్పుడు నిర్ణయాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇవాళ మనం ఏదైతే మంచి పొజిషన్లో కానీ చెడు పొజిషన్లో కానీ ఏదైతే స్థితిలో ఉన్నామో ఆ స్థితికి ముఖ్యమైన కారణం మనం గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమే. మనం ఇవాళ ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది రేపటిన మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ద కన్సిక్యూటివ్ రైట్ డెసిషన్స్ ఆర్ ది వే టు సక్సెస్. అయితే కరెక్ట్ డెసిషన్స్ వరుసగా తీసుకునే కరెక్ట్ డెసిషన్స్ యొక్క సమాహారం మన జీవితంలో విజయాన్ని శాసిస్తున్నప్పుడు మరి ఈ నిర్ణయం తీసుకోవడం ఎలా అనే దాని గురించి ఒక చిన్న అవగాహన కావాలి. ఆ అవగాహన ఎలా ఉంటుంది, దేన్ని బట్టి వస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇవాళ ఎపిసోడ్ ఒక 2 నిమిషాలు పెరగచ్చేమో, పెరిగినా సరే జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి రాత్రి 12:30కి విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఐ రిపీట్, ఒక వ్యక్తి రాత్రి 12:30కి విజయవాడలో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఈ ఎక్కడం అనే నిర్ణయం రైట్ డెసిషనా రాంగ్ డెసిషన్? కన్ఫ్యూజ్డ్? ఆలోచించండి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ ఇన్ లైఫ్. మన జీవితంలో రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అనేది ఏది ఉండదు. అయితే మరి డెసిషన్ని మనకి అనుకూలంగా ఎలా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లోనే చూడండి. ఆ విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వ్యక్తి తన గమ్యం ఏమిటి, తన డెస్టినేషన్ ఏంటి? అటు వైజాగా, ఇటు హైదరాబాదా? వైజాగా హైదరాబాదా అనే డెస్టినేషన్ని బట్టి తన డెసిషన్ రైటా రాంగా అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఒకవేళ తను హైదరాబాద్ వద్దామని చెప్పి బయలుదేరిన వ్యక్తి ఆ రాత్రిపూట విజయవాడలో వైజాగ్ వెళ్ళేటటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ కనుక ఎక్కితే అది రాంగ్ డెసిషన్ అవుతుంది. ఎందుకు అంటే అది తన గమ్యానికి తనని దూరంగా తీసుకువెళ్తుంది. అదే వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాలని డెసిషన్ చేసుకున్న వ్యక్తి హైదరాబాద్ వచ్చేటటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ కనుక ఎక్కితే అది రైట్ డెసిషన్ అవుతుంది. ఎందుకు అంటే అది తన గమ్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మన గమ్యానికి దగ్గరగా తీసుకెళ్లేదైతే అది రైట్ డెసిషన్ అవుతుంది, గమ్యానికి దూరంగా తీసుకెళ్లేదైతే రాంగ్ డెసిషన్ అవుతుంది. అయితే ఇక్కడ పారామీటర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకున్న డెసిషన్ కాదండి, మనం తీసుకున్న డెసిషన్లో పవర్ లేదు. పవర్ ఏదైనా ఉంది అంటే కనుక ఆ పవర్ మొత్తం కూడా మనం డిసైడ్ చేసుకున్న డెస్టినేషన్ది, మనం డిసైడ్ చేసుకున్న గమ్యాన్ని, మనం డిసైడ్ చేసుకున్న గోల్ది. అలాగే లైఫ్లో మనకి గోల్ అనేది ఉన్నప్పుడు ఆ గోల్కి దగ్గరగా తీసుకెళ్లే ప్రతి నిర్ణయము సరైన నిర్ణయం అవుతుంది. ఆ గోల్కి దూరంగా తీసుకెళ్లే ప్రతి నిర్ణయము తప్పుడు నిర్ణయం అవుతుంది. అంటే ఇక్కడ నిర్ణయంలో తేడా లేదు, నిర్ణయంలో సత్తా లేదు, మనం పెట్టుకున్న గోల్లోనే సత్తా ఉంటుంది. అదే ఇప్పుడు కనుక మనకి ఒక జీవితంలో కోటీశ్వరుడు అవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తి ఆ కోటీశ్వరుడు అవ్వటానికి సహకరించేటటువంటి ప్రతి పని, అంటే ఎటువంటి కోర్సులు అటెండ్ అవ్వాలి, ఎటువంటి స్కిల్స్ పెంచుకోవాలి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎటువంటి మనీ సేవింగ్ చేయాలి, ఎటువంటి మనీ డిసిప్లిన్ కలిగి ఉండాలి, ఇలా చిన్న చిన్న డెసిషన్స్ ఏవి తీసుకున్నా అవన్నీ కూడా తన్ని ఆ కోటీశ్వరుడు అయ్యే దిశగా కనుక తీసుకెళ్తుంటే తను తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి. ఆ సరైన నిర్ణయాల యొక్క సమాహారం ఒక రోజున తను కోరుకున్న గమ్యస్థానానికి చేరుస్తుంది. అలా కాకుండా తను కోటీశ్వరుడు అవ్వాలని గమ్యం పెట్టుకుని అసలు ఏమాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడకుండా, తన ఆర్థిక విషయాల గురించి తను ఏమాత్రం పట్టించుకోకుండా, తనని ఆర్థికంగా డెవలప్ చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సేవింగ్స్ అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోకుండా, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే దాని పట్ల అసలు ఏమాత్రం కేర్ తీసుకోకుండా
లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఎలా జీవిస్తే బాగుంటుందని, ఈరోజు అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఈ రోజు కోసం ఆనందంగా కనుక జీవిస్తూ ఉంటే ఆ నిర్ణయాలు ప్రతిదీ కూడా తన గమ్యం నుంచి దూరంగా తీసుకెళ్తాయి. కాబట్టి తర్వాత స్థాయిలో తనకి తన గమ్యానికి చాలా చాలా అగాధం, పూడ్చలేనంత దూరం పెరిగిపోతుంది. ఆ పూడ్చలేనంత దూరం పెరిగిన రోజున జీవితంలో బాధలు తప్ప ఏం మిగలవు. సో దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫెయిల్యూర్ లైఫ్. అదే మొదటి కేసులో ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ గమ్యం దృష్టిలో ఉంది కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం గమ్యానికి దగ్గరగా తీసుకెళ్లేలా తీసుకుంటే ఆ నిర్ణయాల యొక్క సమాహారం ఒకరోజు వెనక కావచ్చు, ముందు కావచ్చు, మొత్తానికి ఆన్ టోటల్గా తన గమ్యానికి దగ్గరగా చేరుస్తుంది. ఒకవేళ పూర్తిగా చేరలేకపోయినా గమ్యానికి అతి దగ్గరగా ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో మీరు మీ జీవితంలో మీ యొక్క గమ్యం సక్సెస్ దిశగా పెడుతున్నారా? మీ నిర్ణయాలు సక్సెస్ దిశగా తీసుకుంటున్నారా? సక్సెస్కి వ్యతిరేకంగా తీసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. నిర్ణయం తీసుకునే ప్రతిసారి నిర్ణయం కంటే కూడా గమ్యం ముందు క్లారిటీగా నిర్ణయించుకోండి. వింటూ ఉండండి ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ ప్రాస్పరస్ డే.